అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు మీకోసం మరొక విశాలమైన 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉన్నామండి మనం. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. 22/81 డైమెన్షన్తో ఈ ప్రాపర్టీ వస్తుంది. ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఇక్కడ అరౌండ్ 18 ఫీట్ వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. 18 ఫీట్ల వెడల్పుతో గేట్ అనేది ఉంటుంది. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే పార్కింగ్ అండి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చారండి. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఎవరికైతే ఇంటి ముందు లాన్ ఏరియా ఉండి ఇంట్లోనే లాన్ ఏరియా ఉండాలి అనుకునే వారికి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. సో ఆల్మోస్ట్ ఒక 50 గజాల వరకు ఇక్కడే లాన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంటి ముందు పార్కింగ్ ఏరియా. సో కావాలనుకుంటే మీరు తర్వాత దీన్ని లాన్ ఏరియా లాగా మార్చొచ్చు. ఇక్కడ చెట్ల కోసం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడే మనకి బోర్ ఉంటుందండి. ఇది బోరు అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఫుల్ సైజ్ సంప్ వస్తుంది. 6000 లీటర్ కెపాసిటీ ఉంటుందండి. ఈజీగా ఒక 3 కార్స్ పట్టేంత పార్కింగ్ అనేది వస్తుందండి. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ ఉంటుందండి. ఇక్కడ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. అండ్ పార్కింగ్లోని సీలింగ్ డిజైన్ చూసుకున్నట్టయితే పీవీసీ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుంది. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. సో మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి. ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పాలిష్, ప్లంబింగ్ వర్క్, సెకండ్ కోట్ పెయింట్ లాంటివి ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇది మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్. ఈ విధంగా మెయిన్ డోర్ లుక్ అనేది ఉంటుంది. టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా యూపీవీసీ విండోస్ వస్తాయండి. అండ్ ఇంక్లూడింగ్ మస్కిటో మెష్ వస్తుంది అనమాట. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా 2 విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. న్యాచురల్ లైటింగ్ చాలా బాగుంటుందండి. షెల్ఫ్స్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుందండి. రెండు కూడా వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయి. ఈవెన్ వాష్రూమ్స్లో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డీసెంట్ సైజ్లో వస్తాయండి వాష్రూమ్స్. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ ఇచ్చిన మార్బుల్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియాలో వచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడే మనకి పూజా ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వస్తుంది. గీజర్ పాయింట్స్ అవన్నీ కామన్గా ఉంటాయండి. ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. జెట్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు కిచెన్లో. అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్లో నుండి ఇటువైపు ఒక బాల్కనీ ఏరియా కూడా ఉంటుందండి. సో వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. టోటల్గా 3 వాష్ ఏరియాస్ ఉంటాయండి. ఇక్కడ ఒకటి వస్తుంది. అండ్ మీరు గమనించినట్టయితే ఈవెన్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా వస్తుందండి నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఈ విధంగా ఉంటుందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి వస్తే రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుందండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. యాక్చువల్లీ 100 నుంచి 150 మీటర్స్ లోపే ఉంటుంది. మన ఇంటి ముందు నుంచి ఉంటే మెయిన్ రోడ్ కనిపిస్తుందండి, అంత దగ్గరలో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. 22/81 డైమెన్షన్తో 200 గజాల ప్రాపర్టీ అండి ఇది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,07,00,000గా చెప్తున్నారండి. 1.07 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. దగ్గరలో ఎలాంటి చెరువులు లాంటివి దగ్గరలో లేవండి. ఎలాంటి FTL బఫర్ జోన్లో లేదు. క్లియర్ టైటిల్తో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంటుందండి. చుట్టూ లొకాలిటీ కూడా గమనించవచ్చు. అక్కడ మీరు లారీ వెళ్తుంది కదా, అదే మెయిన్ రోడ్ అండి. అండ్ ఇది హౌస్. సో మెయిన్ రోడ్కి ఇంత నియర్ బైలో ఉంటుంది. 1,07,00,000గా చెప్తున్నారండి. ఇది నెగోషియేషన్ ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.